హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వివరాలను ఒకసారి మనం గమనించినట్లయితే రాజస్థాన్లోని హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ ఇంజనీర్ మేనేజర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. సో మొత్తంగా అయితే దీనికి ఎలిజిబిలిటీ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సో మొత్తం 121 పోస్టులు అయితే ఖాళీ ఉండడం జరిగింది. సో పోస్టుల వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అదేవిధంగా ప్రాసెస్, అదేవిధంగా టెక్నికల్కు సంబంధించిన మొత్తం విభాగాలను అయితే 121 పోస్టులు ఉన్నాయి. సో అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అయితే డిప్లొమా కెమికల్, ప్లాస్టిక్, పాలిమర్ అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ, బీఈ బీటెక్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో పాస్ అయితే ఉండాలి. అదేవిధంగా పని అనుభవం కూడా అడగడం జరిగింది. వయసు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెమికల్ పోస్టులకు అయితే 25 ఏళ్ళు ఉండాలి. సీనియర్ ఇంజనీర్ సంబంధించిన ప్రాసెస్కి అయితే పోస్టులకు అయితే 34 ఏళ్ళు ఉండాలి. ఇంజనీరు ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన వాళ్ళకు, ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కు 29 ఏళ్ళు ఉండాలి. మిగతా పోస్టులకు 42 ఏళ్ళని ఇవ్వడం జరిగింది. సో మరి వేతనం అయితే చాలా బాగుంది. నెలకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెమికల్కి అయితే 30,000 నుంచి 1,20,000 వరకు ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆ పోస్టులకు అయితే 50,000 నుండి 1,60,000 వరకు ఉంది. సో మిగతా పోస్టులు కూడా చాలా 2,20,000 వరకు అయితే స్కేల్ అవుతుంది. సో ఎంపిక విధానం అయితే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. సో దరఖాస్తు విధానం కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలి. మరి అదేవిధంగా మిగతా సంబంధించిన కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా మరి హెచ్ఆర్ఎల్ సంబంధించిన దీనికైతే లాస్ట్ డేట్ అయితే 8 తారీఖు 2 నెల 2025. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీ తెలంగాణలో మనకు నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 13,762 పోస్టులు, చాలా ఎక్కువ అని చెప్పచ్చు. సో రాష్ట్రాల వారీగా ఖాళీలు ఒకసారి గమనించినట్లయితే సో మరి ఆంధ్రప్రదేశ్కు 6,881 పోస్టులు, తెలంగాణకు 6,881 పోస్టులు. సో ఖాళీల వివరాలు కూడా మనకు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 93, అకౌంట్ ఆఫీసర్ 140, టెక్నికల్ అసిస్టెంట్ 198, డేటా మేనేజర్ 383. సో ఇతర మనకు విభాగాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. అదేవిధంగా మనకు అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీలో పాస్ అయి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. సో వయసు వచ్చేసి మనకు ప్రాజెక్ట్ ఆఫీసర్కి 23 నుంచి 43 ఏళ్ళు, సో అకౌంట్ ఆఫీసర్కు 22 నుంచి 43 ఏళ్ళు, టెక్నికల్ అసిస్టెంట్, డేటా మేనేజర్, ఎంఐఎస్ మేనేజర్కు 21 నుంచి 43 ఏళ్ళు ఉండాలి. మిగతా పోస్టులకు 18 నుంచి 43 ఏళ్ళు. వేతనం వచ్చేసి మనకు జీతం నెలకు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కు 36,760, అదేవిధంగా అకౌంట్ ఆఫీసర్కు 27,450, టెక్నికల్ అసిస్టెంట్కు 30,750, డేటా మేనేజర్కు 28,350, ఎంఐఎస్ మేనేజర్కు 25,650, ఎంఐఎస్ అసిస్టెంట్కు 24,650. ఇక్కడ మనకు చాలా రకాలుగా జీతాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు దరఖాస్తు విధానం ఈ రాత పరీక్ష ద్వారానైతే ఎంపిక చేయడం జరుగుతుంది. సో దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ 5 తారీఖు 2 నెల 2025. ఆన్లైన్ దరఖాస్తులో చివరి తేదీ 24 తారీఖు 2 నెల 2025. సో దానికి సంబంధించిన ఆ వెబ్సైట్ కూడా కింద మనకు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో మిత్రులు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్త వారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.